తోడు ఉండటం ద్వారా మనకు జయం. అంటే మనం దేవునిలో ఉన్నప్పుడు, వెన్ వీఆర్ అబాయిడ్ ఇన్ క్రైస్ట్, గాడ్ విల్ గివ్ అస్ విక్టరీ. మనం దేవుళ్ళు నిలిచి ఉన్నప్పుడు, ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు మనం విజయాన్ని సాధించగలుగుతాం. ఇర్మియా గ్రంథం 1:19 చదవండి. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైన విజయం పొందజాలరు. వారు నీపై విజయాన్ని పొందజాలరు. నేను నీకు తోడుగా ఉంటే ఈ ప్రపంచంలో ఏ శక్తి, ఏ వ్యక్తిని నేను చేయలేరు. నేను నీకు విజయాన్ని ఇస్తానన్నాడు. ప్రభువు తోడు కావాలండి. ఇమాన్యుయల్ అనే మాటకు అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇమాన్యుయల్? దేవుడు మనకు తోడై ఉన్నాడు కదా. వాస్తవానికి ఇమాన్యుయల్ అంటే ఆ పేరు పరలోక రాజ్యంలో దేవుని పేరు అనమాట. ఏంటి? భూమి మీద వాస్తవానికి యేసు అని పిలిచారు తప్పించి పరలోక రాజ్యంలో దేవదూతలు వీళ్ళందరూ కూడా మన ప్రభుని ఏమని పిలుస్తారు? ఇమాన్యుయల్, దేవుడు మనకు తోడు అనే పేరు. అంటే వాస్తవానికి యెషయాకి దేవుడు ఒక ప్రవచనం ఇచ్చాడు. మరి కన్యక గర్భవతి కుమారుని కనానికి ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది అని అన్నాడు. మరి ఆయన పుట్టినప్పుడు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టలేదే, యేసు అని పేరు పెట్టారు. తన ప్రజలను వారి పాపం నుంచి ఆయన రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెడతారు. ఇప్పుడు చూడండి, యెషయా ప్రవచనం నిరర్థకమైందా? మరి చెప్పాడు కదా ఇమ్మానుయేల్ అని పిలుస్తారని. మరి ప్రభువుని ఇమ్మానుయేల్ అని పిలవలేదు. వాస్తవానికి ప్రభు యొక్క నామం పరలోక రాజ్యంలో అది పరలోక నామం ఇమ్మానుయేల్. మరి భూలోకానికి వచ్చిన తర్వాత ఆ నామం ఏంటి? యేసు. అర్థమవుతుందా మీకు? ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో నా ప్రియ దైవజనాగమా, దేవుని తోడు మనకుంటే మనం విజయాన్ని సాధిస్తాం. యోసేపుకు దేవుడు తోడై ఉండెను అనే మాట మనం దేవుని లేకుండా చూస్తూ ఉంటాం. అందుని బట్టే యోసేపు అనేక విషయాల్లో విజయాన్ని సాధించగలిగాడు. పాపం మీద విజయాన్ని సాధించగలిగాడు, ఆ దుష్ట స్త్రీ మీద విజయాన్ని సాధించగలిగాడు, పాప శక్తుల మీద విజయాన్ని సాధించగలిగాడు, యవన కాలం ఉన్నప్పటికీ యవన ఆశల మీద విజయాన్ని సాధించగలిగాడు. అంటే దేవుని తోడు ఎవరికి ఉంది? యోసేపుకు ఉంది. అందుని బట్టి యోసేపు గొప్పవాడయ్యాడు. ఈరోజు దేవుని తోడు మనం కోరుకోవాలి. ప్రభువా నీ తోడు నాకు ఉంచయ్యా, ప్రభు నువ్వు తోడుగా ఉండయ్యా, నా తోడుగా నువ్వు రావయ్యా అని ప్రతిరోజు మనం ప్రభుని అడగాల. పాల్లో తోడేస్తాం, వేస్తారా? పాల్లో తోడైపోతే పెరుగవుతుందా? చెప్పండి అమ్మా. పాల్లో తోడైపోతే పెరుగవుతుందా? పూర్వదినాల్లో ఏముంది, నా చిన్నప్పుడు మా ఇంటికి కొంతమంది వచ్చి మా అమ్మగారిని తోడేమ్మని అడిగేవారు. తోడేమ్మంటారు ఏంటి అని అంటే, ఓ రోజు తోడంటే ఆ గ్లాసులో చూసాను. తోడంటే ఏమిటంటే ఆ పెరుగు, అదే మజ్జిగ. ఆ కాసిన పాలలో ఏమేస్తారు? కొద్దిగా పెరుగు చుక్క వేస్తారు. మజ్జిగ చుక్క వేసేటప్పటికి ఉదయానికి ఏమవుతుంది? అది ఆ ఫర్మెంట్ అయ్యి ఏమవుతుంది? పెరుగు అవుతుంది. ఆ పెరుగుని చక్కగా చిలికితే ఏమవుతుంది? వెన్న వస్తుంది. వెన్నను చక్కగా పొయ్యి మీద పెట్టి కాస్తే ఏమవుతుందమ్మా? ఏమొస్తుంది? నెయ్యి వస్తుంది. నెయ్యితో మనం ఏం చేసుకోవచ్చు? విజయవాడలోని స్వీట్ స్టాల్ అన్నీ కూడా నెయ్యితే, డాల్డాతో చేసిన సరే స్వచ్ఛమైన నేతి మిఠాయిలు అంటాడు. స్వచ్ఛమైన నేతి మిఠాయిలు, గుమ్మగుమ్మలాడే నేతి మిఠాయిలు. అంటే మీరు చూడండి, పాలుగానే ఉండిపోతే అది ఇరిగిపోయి అక్కడితో అయిపోద్ది. కానీ దాని ఎక్స్టెన్షన్ చూడండి, ఎప్పుడైతే తోడేసామో ఆ పాలు కాస్త ఏమేని పెరుగైంది. ఆ పెరుగు చక్కగా మనం అన్నంలో వేసుకోవడం ద్వారా, ఆ మజ్జిగ చేసుకుని తాగడం ద్వారా బాడీ ఏమవుతుంది? కూల్ అవుతుంది, చక్కగా చల్లబడుతున్నాం. దానిపైన ఉన్నటువంటి ఆ మేకడ తీసి చిలకడం ద్వారా వెన్న అవుతుంది. ఆ వెన్నను కాయటం ద్వారా నెయ్యి అవుతుంది. నెయ్యి ద్వారా అనేకమైన వంటలు వస్తూ ఉన్నాయి. అని మీరు చూడండి, మీ జీవితాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క తోడు మీరు కోరుకుంటే యూ క్యాన్ బి మల్టిప్లైడ్ ఇన్ యువర్ లైఫ్. మీ బ్రతుకులో మీరు మల్టిప్లై అవుతారు, మీరు విస్తరిస్తారు, మీరు ఆశ్రయించబడతారు, మీరు అభివృద్ధిలోకి వస్తారు, మీ బిడ్డలు దీవెనకరంగా మారుతారు. అర్థమవుతుందండి? ఆ తోడైన యేసు ప్రభు వారిని ఇమాన్యుయల్ని కలుసుకోలేదు అనుకోండి, నీ జీవితం అక్కడికి ఏమవుతుంది? శాపగ్రస్తం అయిపోయి అక్కడికి నీ జీవితం ఆగిపోయే ప్రమాదం ఉంది. అందుని బట్టి మై సిన్సియర్ అడ్వైస్ టు ఆల్ ఆఫ్ యూ, యాడ్ జీసస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో యేసయ్య కలుపుకోండి. ఆ తోడైన యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో కలుపుకోండి. పాలుగా ఇరిగిపోయిన నీవు పెరుగైపోతావు, పెరుగైన నీవేమవుతావు? ఏమండి? వెనపోసం నీవు నెయ్యి అవుతావు. నెయ్యి అనేటువంటి నీవు గొప్ప స్వీట్లుగా అనేక మందికి ఆనందాన్ని పంచేటువంటి గొప్ప అనుభవంలోకి నువ్వు వస్తావు. వుడ్ యు లైక్ టు యాడ్ జీసస్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో యేసయ్యని కోరుకుంటున్నావా? యేసయ్యని కలుపుకుంటావా?
నా జీవితంలో 17 సంవత్సరాలు ఏసైని కలుపుకోవాలని నేను ఏసైని నా జీవితంలో యాడ్ చేయాల. 17 సంవత్సరాలు ఏసై లేకుండా బ్రతికాను నా జీవితంలో. కానీ 17వ ఏట నా యవ్వన కాలంలో ఏసైని నా జీవితంలో యాడ్ చేసుకున్నాను. గాడ్ హెస్ మల్టిప్లైడ్ మీ. దేవుడు నన్ను మల్టిప్లై చేశాడు. దేవుడు నన్ను దీవించాడు. దేవుడు నా యొక్క స్థితిని మెరుగుపరిచేశాడు. నా ఆలోచన విధానాన్ని మార్చాడు. అనేకమైన దీవెనకరంగా ప్రభు చేశాడు. దేవదేవుడు నీ జీవితాన్ని కూడా ఆ విధంగా చేయగలడు. మీ కుటుంబాల్లో ఏసైని కలుపుకోండి. మీ కుటుంబాల్లో ఏసైకి స్థానం ఇవ్వండి. ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి. మొదట ఆయనకి స్థానాన్ని ఇవ్వండి. ప్రార్థనకు, సహవాసానికి, వాక్యానికి, దేవుని సన్నిధికి మీ కుటుంబంలో అవకాశాలు ఇవ్వండి. గాడ్ విల్ మల్టిప్లై యువర్ ఫ్యామిలీస్. గాడ్ విల్ మల్టిప్లై యువర్ చిల్డ్రన్. గాడ్ విల్ బ్లెస్ యువర్ చిల్డ్రన్. దే కెన్ బి ప్రాస్పర్డ్ ఇన్ ఆల్ ఏరియాస్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితంలో అన్ని విషయాలు ఎదగలుగుతావు. దేవుణ్ణి ప్రక్కన పెట్టి, ఏసైను ప్రక్కన పెట్టి మిగతా వాటికి ఆదిత్యనిచ్చావా, ఏదో ఎదుగుతున్నట్లు కనబడతావు, కానీ తుదకు ఏ ఆశీర్వాదం నువ్వు పొందుకోలేవు. మొదట ఆయన రాజ్యాన్ని, ఆ నీతిని వెతకండి. విజయ వీరులందరూ కూడా వారు చేసింది అదే. దేవునికి మొదటి స్థానం ఇచ్చాడు. యోసేపు ఎవరికి స్థానాన్ని ఇచ్చాడు? దేవునికే మొదటి స్థానం ఇచ్చాడు. దావీదు ఎవరికి స్థానం ఇచ్చాడు? దేవునికే మొదటి స్థానం ఇచ్చాడు. అబ్రహాం ఎవరికి మొదటి స్థానం ఇచ్చాడు? దేవునికే మొదటి స్థానం ఇచ్చాడు. ఇస్సాకు దేవునికే మొదటి స్థానం ఇచ్చాడు. అందుని బట్టి వారు విజయ వీరులుగా విజయాన్ని సాధించారు. అన్ని విషయాల్లో విజయాన్ని సాధించడానికి కారణం ఏంటంటే దేవుని ముందు పెట్టుకున్నారు. దేవుణ్ణి వారు కలుపుకున్నారు వారి జీవితాల్లో. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మన జీవితం. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన, ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, 4వ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.